ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తుంది ఏమంటే, నీతి నిమిత్తము హింసింపబడే వాళ్ళు ధన్యులు. అంటే నీతి నిమిత్తం నువ్వు నిలబడితే ఖచ్చితంగా నువ్వు హింసింపబడతావు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుందన్నమాట. దేవుని కోసం ఎవరైతే నిలబడతారో, దేవుని నీతి విషయమై ఎంతమంది అయితే నిలబడతారో, దేవుని చిత్తం నెరవేర్చాలి అని ఎంతమంది అయితే నిలబడతారో ఖచ్చితంగా వాళ్ళు హింసలకు గురి అవుతారు, ఖచ్చితంగా హింసించబడతారు, ఖచ్చితంగా ఎన్నో రకాల శోధనలు ఎదుర్కొంటారు, ఎన్నో రకాల శ్రమలు ఎదుర్కొంటారు, ఎన్నో రకాల కష్టాలు ఎదుర్కొంటారు. మీకు తెలుసా, నీతి కొరకు నిలబడ్డారు కాబట్టి మరణము కూడా వచ్చే అవకాశం ఉంది, మరణించే అవకాశం కూడా ఉంది. అయినా కూడా నాకు దేవుడు చాలు, దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలని నిలబడితే ఖచ్చితంగా పరలోక రాజ్యము వారిదే అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్.